మనకిష్టానుసారమైన జీవిత విధానం మనం కలిగి ఉంటూ, మనకు నచ్చిన రీతిగా విచ్చలవిడి జీవితం మనల్ని జీవిస్తూ, మనం నిండు ఆయుష్ కాలం ఉండాలంటే ఉండలేమేమో. అయితే ఒక్కసారి హిజ్కియాని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు మరణమైపోతున్నప్పుడు దేవుని ప్రవక్త చేత, మహాప్రవక్త చేత యెషయా ద్వారా హెచ్చరించబడుతున్నాడు. హిజ్కియా రాజా, నువ్వు మరణం అవ్వబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఇంత ధైర్యంతో దేవుని రాయభారి అయిన దేవుని ప్రవక్త చెప్పినప్పుడు ఆ రాజుకి ఏదైనా చేయగలిగే ఆ సామర్థ్యం ఉంది, అధికారం ఉంది. అయినప్పటికీ రాజు చిన్న పిల్లవాని వలె ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేశాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజున నువ్వు నేను కూడా, నువ్వెంత ఘోర పాపివైనా, ఎంతటి ఘోరమైన కార్యాలు నువ్వు చేసి ఉన్నా, ఒక్కసారి నువ్వు రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ బ్రతుకు నాకొద్దు, సమాధానం లేదు, శాంతి లేదు నా జీవితంలో, ఇక నీలో జీవించాలని నేను ఆశపడుతున్నానయ్యా, నా బ్రతుకును మార్చు, నా ఆయుష్ను పెంచమని ప్రభుని అడిగితే ఖచ్చితంగా హిజ్కియాకి ఏ విధంగా 15 సంవత్సరాల ఆయుష్ని ప్రభు పొడిగించాడో ఇంకా అంతకంటే అమూల్యమైన భాగ్యాలతో నీ జీవిత విధానాన్ని దేవుడు పెంచుతాడు. హల్లెలూయా.